అస్మా నమస్తే. నమస్తే అక్క. ఎట్లున్నావు? బాగున్నా. ఏమైనా బాధపడ్డావా? దేనికి బాధపడ్డావు? ఉద్యోగాలు రాలేదని బాధపడ్డావా? ఎమ్మెల్యే ఓడిపోయినందుకు బాధపడ్డావా? మీరు ప్రజలను మోసం చేసిండ్రా? ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసి? ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసి, మీతో పాటు ప్రజలు కూడా మోసపోయిండ్రు కదా. అసెంబ్లీ వేదికగా చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చుడంటే కుదరది అని చెప్పేసి శ్రీధర్ బాబు చెప్పింది. మీకు షాపింగ్ మాల్లకు ఓపెన్ చేసి రేపేపిగా చీర కట్టు కాబట్టి ఇదొక రేవంత్ రెడ్డికి, ఇదొక శ్రీధర్ బాబుకి. ఏడముత్తమంత సందు దొరికినా 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పుకుంటుండు కదా అస్మా రేవంత్ రెడ్డి. ఏం చెప్తావు? సిగ్గు శరం ఉండాలి. కానీ మీరు ఏడ నిరుద్యోగులు ధర్నా చేసినా వాళ్ళు బీఆర్ఎస్ మనుషులు, వాళ్ళు నిరుద్యోగులు కాదు. మరి ఆ రోజు మేము కాంగ్రెస్ 2 లక్షల ఉద్యోగాలు ఆ వేదిక కానీ కదా మాట ఇచ్చింది. అంటే అశోక్ నగర్ చౌరస్తా వేదిక. ఇప్పుడు నిన్నగాక మొన్న మాల్ ఓపెనింగ్ వచ్చింది కదా, మరి నీ దగ్గర రాలేదు. ఎట్లుండే అస్మా నీకు సపోర్ట్? ఎట్లుండే ముందుగా అలా మాట ఇచ్చిన వాళ్ళు, తర్వాత ఎలక్షన్స్కి వచ్చినాక హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు? నాకు ఫస్ట్ హ్యాండ్ ఇచ్చింది. మీరు ఏమన్నా అనుకోండి కానీ మా మీడియా మిత్రుల జోలికి వస్తే ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళని అంటే మాత్రం ఈ షోలు. నిన్న కాక మొన్న ధర్నా చేసినప్పుడు, శాంతియుత నిరసన చేసినప్పుడు లకారాలతో కూడా పోలీసులు విరుచుకుపడడం జరిగింది. ఈ విధానాన్ని ఏ విధంగా చూస్తున్న వాళ్ళు? అట్లా బూతులే మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ మీ అందరికీ నమస్తేనుల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన భూమిక పోషించింది ఎవరయ్యా అంటే నిరుద్యోగులు. ఆయన ఇంకోటి కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు చెప్తారు. ఈ 6 గ్యారంటీల ముచ్చట పక్కకు పెడితే ఈ 6 గ్యారంటీలతో పాటు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు మాకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అని చెప్పేసి ఊళ్ళలోకి పోయి అవ్వ నాయన కాళ్ళు మొక్కి అందరితోని ఓట్ల మీద ఓట్లు కాంగ్రెస్ పార్టీ మీద గుద్దిపిచ్చారు నిరుద్యోగులు. ఇలా నిరుద్యోగులు చేసిన తప్పిదం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఇంత గోసపడుతున్నది అని ముచ్చట ఒకవైపు వినబడితే నిరుద్యోగుల గోస ఇంకొక వైపు ఉన్నది. మరి మొన్నటికి మొన్న చెప్పుడు జరిగింది, అసలు చదువుకున్న వాళ్ళందరికీ గవర్నమెంట్ జాబులు ఇచ్చుడు కుదరది అని చెప్పేసి. ఒకవైపు దిల్సుఖ్ నగర్లో, ఇంకొక వైపు చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర, ఇంకొక సైడ్ చూస్తే అశోక్ నగర్ దగ్గర ధర్నాలు, రాస్తారోకలు జరుగుతాయి. పాపం నిరుద్యోగులను ఎట్లా పడితే అట్లా గొర్ర గుంజుకొని పోతా ఉన్నారు. పోలీసు వ్యవస్థ నడుస్తూ ఉన్నది. పోలీసు యంత్రాంగాన్ని దగ్గర పెట్టుకొని ఇలా నిరుద్యోగులను అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. పోలీసులు బూతు పదజాలంతో విరుచుకపడతా ఉన్నారు నిరుద్యోగుల మీద. మరి ఈ అంశాలన్నీ మనతో మాట్లాడడానికి నిరుద్యోగి ఆయన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎమ్మెల్యే కంటెస్టెంట్ ఆస్మా ఉన్నది. ఆస్మాతో మాట్లాడదాం, ఇవన్నీ ముచ్చట్లు మాట్లాడదాం. ఆస్మాకు వెల్కమ్ చేద్దాం. ఆస్మా నమస్తే. నమస్తే అక్క. ఎట్లున్నావు? బాగున్నా. ఏమైనా బాధపడ్డావా? బాధపడ్డా చెప్పుకోలేం కదా అక్క, చాలా బాధలు ఉన్నాయి, అవన్నీ చెప్పుకోలేం కదా. దేనికి బాధపడ్డావు? ఉద్యోగాలు రాలేదని బాధపడ్డావా? ఎమ్మెల్యే ఓడిపోయినందుకు బాధపడ్డావా? ఎమ్మెల్యేగా ఓడుతామా గెలుస్తామా పక్కన పెడితే ఓటమిని కూడా అంగీకరించడానికి సిద్ధపడే మేము ఎన్నికల్లో పోటీ చేసినాం. ఓడిపోయినా పెద్ద బాధ అనిపించలేదు, కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచినందుకు మాత్రం బాధ అనిపించింది. ఇంకొకటి ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు. ఈ ఉద్యోగాల మాట ఏంటంటే మనము ఈ ఎన్నికలప్పటి నుంచి ఇది వింటానే ఉన్నాము, ఇప్పటికీ వింటున్నాము. ఈ 2 లక్షల ఉద్యోగాలు అనే మాటను పట్టుకొని ఈ రోజు ప్రభుత్వాన్ని మార్చేసినాం. ఇప్పుడు అదే బాధను కూడా మళ్ళీ అనుభవిస్తున్నాం. మీరు ప్రజలను మోసం చేసిండ్రా? ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసి? ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. మరి ప్రజలను మీరు మోసం చేసి? మేము మోసం చేయలేదు. నమ్మి మేము నిజాయితీగా వెళ్ళి మేము ఓట్లే ఇక్కడ మల్పించినాం.
బీఆర్ఎస్ ఓట్లను మొత్తం ఇక్కడ టర్న్ చేయించినాము. కానీ అదే ఇప్పుడు శాపం అయిపోయింది. ఇక్కడ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, మేం ప్రజల్ని మోసం చేయలేదు. మేము ఇప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నాం. మీతో పాటు ప్రజలు కూడా మోసపోయిండ్రు కదా ఆస్మా. మోసపోలేదు, వాళ్ళు మా భవిష్యత్తు గురించి ఆలోచించారు. ఎందుకంటే ఇంట్లో చదువుకున్న పిల్లోడికి ఉద్యోగం వస్తే ఇంటిల్లిపాది బాగుపడతారని తెలుసు. ఒక తరం బాగుపడుతుంది ఒక ఇంట్లో గవర్నమెంట్ జాబ్ వస్తే. ప్రభుత్వ ఉద్యోగం ఉంటే ఇంక అంతకంటే సంతోషం ఏముంది. నువ్వు ఇచ్చే 6 గ్యారంటీలు, నువ్వు ఇచ్చే పెన్షన్లు ఏవి కూడా మాకు అవసరం లేదు. కానీ ఒక నెల ఒక పిల్లోడికి ఇంట్లో గవర్నమెంట్ జాబ్ ఉండి 40,000 జీతం వస్తుందంటే ఇతర ఏ గ్యారంటీలు అవసరం లేదు. అసలు 6 గ్యారంటీల మీద కూడా మాకు ఫోకస్ లేకుండే 2 లక్షల ఉద్యోగాలకే మేము నమ్మి మోసపోయినాం. వచ్చి రాగానే అసెంబ్లీ తొలి సమావేశాలలో కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్క నాలుక మడత పెట్టిండు. మేము 4,000 భృతి ఇస్తామని చెప్పలే నిరుద్యోగులకు అని చెప్పేసి. ఈ 6 నెలల పొద్దు నుంచి దాదాపు ఏ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడినా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అనలే, 5 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు అని అన్నామని ఒక మాట మొన్న మాట్లాడారు. అసెంబ్లీ వేదికగా చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చుడంటే కుదరది అని చెప్పేసి శ్రీధర్ బాబు చెప్పిండు. ఏం చెప్తావు అసలు? ఇప్పుడు బట్టి గారు అన్నారంటే పాపం ఆయన దగ్గర డబ్బులు లేకనే ఆయన కొడుకు పెళ్లి ప్రగతి భవన్లో చేసి ఎంగేజ్మెంట్ ప్రగతి భవన్లో చేసి డబ్బులు మిగిలించుకున్నారు ఆయన. కనీసం ఆ డబ్బులైనా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చినా అయిపో. కానీ అక్కడ చేసి గవర్నమెంట్ సొమ్ముని దుర్వినియోగం చేశారు. ఇట్లా మీరు అన్ని ఇప్పుడు ఈయన ఢిల్లీ ప్రయాణమే కోట్ల ఖర్చు అవుతుంది. మళ్ళీ ఈ మూటలన్నీ అక్కడ మోసుకుపోయి ఇచ్చుడు. ఒక్క మూట ఇక్కడ పెట్టినా మా నిరుద్యోగ భృతి అయిపోతుంది. కానీ పెట్టరు. నువ్వు పోయే ఖర్చులన్నీ ఇక్కడ పెట్టినా నిరుద్యోగ భృతి అయిపోతుంది. అసలు రాజీవ్ వికాసం ఎక్కడుంది? కనీసం అది ఇచ్చినా గ్రామాల్లో ఉండే నిరుద్యోగులకి కొంచెం అక్షరాస్యత ఉన్న వాళ్ళకి మేలు జరుగుతుండే. ఇంకెక్కడ రాజీవ్ వికాసం? ఆ పైసలు ఎన్నికలకు పోతామని రైతు భరోసా వేసిరు. ఆ రైతు భరోసా వేస్తే మరి వీళ్ళ పరిస్థితి ఏంది అంటే ఇక్కడ స్కీమ్లు 2 పెట్టిర్రు కానీ ఇచ్చేది మాత్రం ఒకటేనా? మళ్ళించిరు ఇక్కడ. మరి యువ వికాసం అనే పేరు ఎందుకు పెట్టిర్రు? పేరులో ఉన్న యువ వికాసం ఆచరణలో ఎందుకు లేదు? యువకులకి ఎందుకు లేదు? అది యువకుల్ని ఏదైనా తట్టుకుంటారనే ఒక నిర్లక్ష్యమా మీకు? ఎందుకు మరి మళ్ళించలేకపోయారు? ఇక్కడ ఎందుకు మళ్ళించారు? అసలు అక్కడ యువ వికాసం లేదు, ఇక్కడ నిరుద్యోగ భృతి లేదు. నిరుద్యోగులకు గెలిపించినందుకు ఏమి మీరు ఇచ్చిన భరోసా? ఇక్కడ 2 లక్షల ఉద్యోగాలు కూడా లేవు. ఎట్లా మరి? దేవుళ్ళ మీద ఒట్టు పెట్టే రుణమాఫీ ఎగ్గొట్టిండు. మరి మీరు ఖాళీ నోటి మాట ద్వారా 2 లక్షలు ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే ఎట్లా నమ్మిరు? నోటి మాట ద్వారా ఏం చెప్పలేదు. అసలు మా దగ్గరకు వచ్చి రౌండ్ టేబుల్ పెట్టి మరి మేనిఫెస్టోని ప్రిపేర్ చేసిన ఈ మన శ్రీధర్ బాబు గారు, అలాగే రేవంత్ రెడ్డి గారు, వీళ్ళంతా మాతో పాటు కూర్చున్న వ్యక్తులే కదా. బల్మూర్ వెంకట్ గారు, రియాజ్ గారు, వీళ్ళంతా కోదండరాం, వీళ్ళంతా ఈ రోజు వీళ్ళకి ఎవరెవరికైతే ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళంతా కూడా ఒకప్పుడు ఈ మేనిఫెస్టోలో మాతో పాటు కలిసి నిమగ్నమై రాసిన వాళ్ళే. మేనిఫెస్టోలో లేనివి మేము అడగట్లే. మేము అసలు ఆ మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు చూసినాము, అది చూసే మేము మోసపోయినామని చెప్తున్నాం. మా ఇతర ఏ అంశాలు మాకు కనిపించలే. 2 లక్షల ఉద్యోగాలు అది ఏడాదిలోపే, గెలిచిన ఏడాదిలోపే మేము ఇస్తామని చెప్పారు. మరి చెప్తుండ్రు కదా చదువుకున్న వాళ్ళందరికీ కొలువులు ఇయ్యమని, ఇచ్చుడు కాదు అని. ఆ రోజు ఎందుకు చెప్పారు? నిండు అసెంబ్లీలో మీడియా సమావేశం ముందు ఇవ్వడం కుదరదని చెప్తున్నారు. దానికి బదులు మీరు ఐటీ మంత్రా లేకపోతే విద్యాశాఖ మంత్రా? మీరెందుకు చెప్తున్నారు శ్రీధర్ బాబు గారు? మీరు ఐటీ మంత్రా, విద్యాశాఖ మంత్రా? అసలు మీకున్న పదవి అర్హత ఏందో మీరు తెలుసుకోండి. మీరు మొత్తం పరిజ్ఞానం కోల్పోయి మాట్లాడుతున్నారు ఈ రోజు. అసలు మాట్లాడాల్సింది మీరు కాదు, విద్యాశాఖ మంత్రి మాట్లాడాలి. విద్యాశాఖ మంత్రి ఇవ్వలేడు కదా శ్రీధర్ బాబు, నువ్వెందుకు మాట్లాడుతున్నా? కుష్ఠరోగం వచ్చిందా, పక్షవాతం వచ్చిందా, ఏమొచ్చింది? కాల్ చేయమన్నా పడిపోయినాయా? విద్యాశాఖ మంత్రి ఎట్టుపోయిండు? ఈ రోజు దాకా ఎట్టుపోయింది? అదే అడుగుతున్నాము. ఆయన అసలు ఆ మంత్రులకి చీరలు ఇస్తా అంటారు, వాళ్ళు ఇస్తా అంటారు. ఎందుకు? రేవంత్ రెడ్డి మీరు కట్టుకోండి చీర, మేము ఇస్తాం. అందరు మహిళలకు మీరు ఇస్తలేరు కదా, ఎందుకంటే మీకు షాపింగ్ మాల్లకు ఓపెన్ చేసే టైం ఉంది. మెస్సీ ఆడే ఆట మీరు ఆడే టైం ఉంది. మీకు ఆట మీరే ఆడతారు, మీరే హీరోలు, మాళ్ళు మీరే ఓపెన్ చేస్తారు, మీరే హీరోయిన్లు. రేపు ఇక చీర కట్టుకొని డాన్స్ కూడా చేస్తారు. హీరోయిన్లు కూడా అవసరం లేదు. కాబట్టి ఇదొక రేవంత్ రెడ్డికి, ఇదొక శ్రీధర్ బాబుకి ఇస్తున్నాము. కట్టుకోరి శ్రీధర్ బాబుకి ఎందుకు ఇస్తున్నామంటే మీరు చేయాల్సిన పని మీరు చేస్తలేరు, మీరు చేయకూడని పనులు మీరు చేస్తున్నారు. మీరు ఐటీ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి కాదు. మీరెట్లా నిరుద్యోగులకు హామీ ఇస్తారు? ఈ రోజు ఆ రోజు ఇస్తాము ఉద్యోగాలు అని చెప్పేసి చెప్తే డిప్యూటీ సీఎం చెప్పాలి, లేకపోతే విద్యాశాఖ మంత్రి చెప్పాలి, లేకపోతే ముఖ్యమంత్రి చెప్పాలి. మీరు ఎట్లా చెప్తారు? చీరల గురించి జోకులు వేసుకుంటున్నారు. చీరలు గాజులు మేము ఇస్తాం, కట్టుకోరి.
కట్టుకోరి, మీకు ఉద్యోగాలు ఇచ్చుడు చేతనైతే లేదు కదా, కట్టుకోరి మేమే ఇస్తాం. మీరు అందరికి కూడా ఇందిరమ్మ చీరలు ఇవ్వలేదు కదా, ఉల్టా మేమే ఇస్తాం, కట్టుకోరి మీ మంత్రులకు ఇస్తామని చెప్పిరుగా, నవ్వుతున్నారుగా ఇకలు పక్క నిలబడి కట్టుకోరి ఇస్తున్నాం. ఏడముత్తమంత సందు దొరికినా 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పుకుంటుండు కదా అస్మా రేవంత్ రెడ్డి, ఏం చెప్తావు? సిగ్గు శరం ఉండాలి. ఎందుకంటే అదే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు చెప్తలేరు ప్రైవేట్ రంగంలో చూసుకోండి అని ఐటీ మినిస్టర్ చెప్తున్నారు. మరి మీరున్న ఐటీ శాఖలో ఎంతమందిని ఐటీ కంపెనీస్ లో జాబ్స్ పెట్టించారు? మరి ఒక కొండ సురేఖ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒకటే పెట్టిస్తే అయిపోయిందా? చాలా మంది కుటుంబాలు ఉన్నాయి కదా, చాలా మంది ఇంజనీర్లు చదువుకొని ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళకి ఎంతమందికి ఐటీ కంపెనీస్ లో మీరు జాబ్స్ కల్పించిర్రు, ఎంతమందికి ఇచ్చిర్రు? అయినా ప్రైవేట్ జాబ్స్ ఇస్తామని మీరెందుకు చెప్తున్నారు? ఎవరి టాలెంట్ ఉంటే వాళ్ళు కొట్టుకుంటారు పోయి. అదేం గవర్నమెంట్ జాబ్ కాదు కదా, టాప్ 1 లోనే ఇస్తాము అనడానికి. అక్కడ వీళ్ళేదో వాళ్ళు ఇంటర్వ్యూలు చేసుకుంటారు, తెచ్చుకుంటారు. దాని గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు? 60,000 ఉద్యోగాల గురించి మాట్లాడినప్పుడల్లా అవి మా హయాంలో ఇచ్చిర్రు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, లేదు మేమే ఇచ్చినామని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అసలు ఈ 60,000 ఉద్యోగాలు ఎవరి హయాంలో ఇచ్చిర్రు ఆస్మా, ఏం చెప్తావు? నిరుద్యోగుల హయాంలో వచ్చినాయి, వాళ్ళది కాదు వీళ్ళది కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు, ఆ కాలంలో 9 సంవత్సరాలు నిరుద్యోగిత అంశం కొనసాగుతూనే ఉంది అప్పుడు కూడా. కానీ ఉద్యమాలు చేయలేదు. ఇస్తారు ఎందుకంటే కేసీఆర్ క్లియర్ గా చెప్పేసిండు, నేను ఉద్యోగాలు ఇవ్వలేను అని క్లియర్ గా చెప్పేసిండు. అక్కడ కాదు, ఈ సచ్చిన పాముని ఇంకా చంపుతున్నట్టు ఇస్తా త్వరలో అని చెప్పేసి మా ఎమోషన్స్ తోటి ఆడుకుంటున్నారు వీళ్ళు. ఇవ్వమని డైరెక్ట్ చెప్పేయండి. వాళ్ళకి మీకున్న తేడా ఏంటంటే వాళ్ళు ఇవ్వమని చెప్పిర్రు, మీరు ఇస్తామని మోసం చేస్తున్నారు. ఇక్కడ అప్పుడు కూడా నిరుద్యోగులు బయటకు వచ్చి పోరాటాలు చేసిరు కాబట్టి 60,000 ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చిర్రు, మీరు అపాయింట్మెంట్లు ఇచ్చిర్రు. తీసుకున్న నిరుద్యోగులు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కదా. ఇక్కడ ఎవరి కృషి ఉంది? నిరుద్యోగుల కృషి ఉంది. మీరెందుకు డబ్బాలు కొట్టుకుంటున్నారు? డబ్బాలు కొట్టి 60,000 ఉద్యోగాలు కాదు, 60,000 డబ్బాలు పగిలిపోయి. అంటే ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నా, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వచ్చినాయా ఈ 60,000 ఉద్యోగాలు? బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడే ఇచ్చిర్రు. ఇది మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి నిరుద్యోగికి తెలుసు, చదువుకోని వాళ్ళు కూడా చెప్తారు. ఎవరు ఉన్నప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చిరంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడే ఇచ్చిర్రు. దానికి అపాయింట్మెంట్లు ఎప్పుడు ఇచ్చిర్రు అంటే కాంగ్రెస్ వచ్చినాక ఇచ్చిర్రు. అలాగే వీళ్ళు రాను ఎంతకు దిగజారిపోయారంటే వీళ్ళ 2 లక్షల ఉద్యోగాలు ఖాతాలో కలుపుకోవడానికి రేపు ఇన్కమ్ సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇచ్చినా వీళ్ళు అపాయింట్మెంట్లు ఇచ్చి మరీ ఇస్తారు. అట్లా అంత దాకా వచ్చిర్రు వీళ్ళు. అంటే వాటిని కూడా ఒక సర్టిఫికెట్ కావాలంటే గవర్నమెంట్ది ఒక్క సర్టిఫికెట్ ఉంటే చాలు, దాన్ని ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి అపాయింట్మెంట్ లెటర్ లెక్క ఇచ్చేస్తారు. సరే, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు పక్కకు పెట్టు, ఈ కాంగ్రెస్ వచ్చిన 2 ఏళ్ల పొద్దులో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు? ఎన్ని ఇవ్వలేదు. గత ప్రభుత్వ నోటిఫికేషన్లకే ఒక 10,000 ఉద్యోగాలు అంతే. అది అడిషనల్ గా యాడ్ చేసి డిఎస్సిలో అక్కడక్కడ 10-20 యాడ్ చేసి ఒక 10,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పట్లో డిఎస్సి పోస్టులు వేసే అవకాశాలు లేవు, విద్యాశాఖలో ఖర్చు పెట్టద్దని చెప్పేసి ఆర్డర్ ఇస్తుండు ముఖ్యమంత్రి. ఆర్డర్ ఏంది, ఇంకా టీచర్లు వీళ్ళే ఎక్కువైతున్నారంట. అసలు అంటే డిఎస్సి ఏనానే కదా అర్థం. పక్క రాష్ట్రంలో పోయి చూసి నేర్చుకోండి. ఇప్పటికీ 2వ డిఎస్సి ఈసారి. మీరు వేస్తామని చెప్పిన మెగా డిఎస్సి ఎక్కడుంది? 108 జీవో. ఈ జీవో ఇప్పుడు 108 అంటే ఒక అంబులెన్స్ నెంబర్. అట్లే ఈ జీవో కూడా డిఎస్సి రాసే ప్రతి అభ్యర్థికి హానికరం. మేము చెప్తున్నాం కదా, ఈ జీవో ఇప్పటిది కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్న జీవో. అయినా దాన్ని ఎందుకు సవరించలే? ప్రతిదీ మార్చుకుంటున్నారు. తెలంగాణ జీవోని మార్చిరు, టిఎస్ ని టీజీగా మార్చిరు, అన్ని జీవోలను మార్చుకుంటున్నారు. అన్ని మార్చుకుంటున్నప్పుడు ఈ ఒక్క జీవోని ఎందుకు మార్చలేకపోతున్నారు? దీని ద్వారా ప్రమోషన్లు ఎక్కువ పోతున్నాయి. ఎస్జిటి ఈ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి పోస్టులే ఉండట్లే అని చెప్తుంటే వీళ్ళకి అర్థమైతలేదు. విద్యాశాఖ మంత్రి మమ్మల్ని కలవడు, కలిసినా ఆయనకి ఏమైనా ఫైల్ పోయినా, ఆయన నిరుద్యోగుల గురించి కానీ ఏమన్నా ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఫైల్ ఏమైనా వస్తే పక్కకు పెడతాడట. ఆయనకు అర్థమై సస్తే కదా. రైట్. మిమ్మల్ని ప్రభావితం చేసిన బల్మూరు వెంకట్ గాని, చెనగాని దయాకర్ గాని, కోదండరామ్ గాని, ఆకునూరు మురళి గాని, ఇంకా చెప్పుకుంటూ పోతే మేధావులు చాలా మంది ఉన్నారు కదా. ఈ 2 ఏళ్ల పొద్దులో మీరు వాళ్ళని కలుసుడు జరిగిందా, వాళ్ళు మిమ్మల్ని కలుసుడు జరిగిందా? ఒకవేళ కలిసినప్పుడు ఏం చెప్పిండ్రు, ఏం మాట్లాడిండ్రు? మీరు మాట్లాడే మాటలు వాళ్ళు విన్నారా, లేకపోతే దాటేసే ప్రయత్నం చేసిర్రా? ఈ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత అయితే మేము అసెంబ్లీ సమావేశాలప్పుడు మాత్రం ప్రతి ఎమ్మెల్యేని కలిసినాం. ప్రతి ఎమ్మెల్యేని కలిసి బీజేపీ లేదు, బీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ లేదు,
అందరినీ ఎవరెవరైతే గెలిచిరో అందరినీ ఈ నిరుద్యోగులు వాళ్ళ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అందరినీ కూడా కలిసినాము, వినతి పత్రాలు ఇచ్చినాము. అదొకటి అయిపోయింది. తర్వాత కూడా ఈ కొన్ని జీవోలు సవరణలో ఉన్నాయి. 46, 108 జీవో, ఈ జీవో 29 ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మార్పులు చేర్పులు ఉన్నాయి కొన్ని. ఇవన్నీ సరి చేయండి అని చెప్పేసి కూడా ఈ బల్మూరు వెంకటన్నకి అలాగే రియా సార్కి వీళ్ళందరికీ కూడా కలిసి ప్రయత్నం చేసినాం మేము. వాళ్ళు కూడా చేస్తామని చెప్పిర్రు కానీ వాళ్ళు మా దగ్గరికి ఎప్పుడు రాలేదు. ఎన్నికలకు ముందు వచ్చినట్టు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ లైబ్రరీలకు కానీ, మేము ఉండే ప్లేస్లకు కానీ, రౌండ్ టేబుల్ సమావేశాలకు కానీ, ఈ ధర్నాలకు కానీ ఎక్కడికి కూడా వీళ్ళు రాలేదు. అధికారంలోకి రాకముందు వచ్చిర్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత మేమే వీళ్ళ దగ్గరికి వెళ్ళినాము. మేమే మా జీవులను పోయి చెప్పి ఈ సమస్య ఉందని చెప్పినాము. విన్నరు, పెడ చెవున పెట్టిరు. ఈ రోజు దాకా ఆ సమస్యలు ఎట్లున్నాయో అట్లనే ఉన్నాయి. వాళ్ళు ప్రయత్నం చేసిర్రు కానీ ఫలితం మాత్రం రాలేదు. బల్మూరు వెంకట ఏమంటారు? అన్ని సమస్యలు తీసుకుంటారు, పరిష్కరిస్తా మీరు బీఆర్ఎస్ ట్రాప్ లో పడకండి, ఇది ఒక్క మాట అయితే వస్తుంది. కానీ మీరు ఏడ నిరుద్యోగులు ధర్నా చేసినా వాళ్ళు బీఆర్ఎస్ మనుషులు, వాళ్ళు నిరుద్యోగులు కాదు, వాళ్ళు బీఆర్ఎస్ ట్రాప్ లో పడిపోయిన వాళ్ళు, బీఆర్ఎస్ బిస్కెట్లు ఎత్తే తిని మాట్లాడుతున్న వాళ్ళు అని చెప్పేసి నిరుద్యోగుల మీద ఒక పెద్ద ఆరోపణనైతే చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఏడ మీరు ధర్నా చేసినా, ఏడ మీరు కూర్చున్న రోడ్ల మీద బైఠాయించిన, ఏం చెప్తావా? దీనికి సమాధానం ఏంటంటే అప్పుడు బీఆర్ఎస్ హయాంలో కూడా మీరే స్వయంగా మాతో కలిసి పోరాటాలు చేసిరు. ఇదే గ్రూప్ 1 విషయంలో, ఇదే ప్రవళిక కేసు విషయంలో. మరి చాలా మంది మీరే మాతో వచ్చి కొట్లాడి చేసారు. అప్పుడు మరి బీఆర్ఎస్ వాళ్ళు కూడా అట్లే అనుకున్నారు కదా, వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళని. మీరు మీ నాయకత్వాల కోసం, మీ ఉద్యోగాల కోసం మీరు నిరుద్యోగుల్ని వాడుకొని ఈ రోజు మీరందరూ పదవుల్లో ఉన్నారు. మరి ఆ రోజు మేము కాంగ్రెస్ నిరుద్యోగులమైనము, ఈ రోజు బీఆర్ఎస్ నిరుద్యోగులమైనము. రేపనాడు ఇంకో పార్టీ అధికారంలో ఉంటే అప్పుడు వేరే పార్టీ నిరుద్యోగులం అవుతాం. మాకు వీళ్ళెవరో పేర్లు పెట్టడం కానీ మాకు మాత్రం ఎలాంటి ఎజెండా లేదు. మేము మా సమస్యల కోసమే మేము రోడ్ల మీద. మీ దాంట్లో కొంతమంది ఉన్నారా ఈ పార్టీతో చేతులు కలిపి ఆ పార్టీతో చేతులు కలిపి పనిచేసేటోళ్ళు? ఉన్నారు, చాలా మంది అభిమానులు ఉన్నారు. వాళ్ళు పెట్టిన చిచ్చే ఇదంతా. నిరుద్యోగులు స్వతహాగా బయటకు వచ్చి కొట్లాడుతుంటే కొంతమంది వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో ఆ నాయకుల దగ్గరికి వెళ్ళి ఇది పరిస్థితి ఇట్లా జరుగుతుంది, వీళ్ళంతా బీఆర్ఎస్ స్టాప్ లో పడి ఇట్లా చేస్తున్నారు ముందలున్న కొంతమంది అని చెప్పేసి వీళ్ళు చెప్పడం వల్లనే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది మా నిరుద్యోగుల స్వార్థం కూడా ఉంది. మరి ఆ స్వార్థం పోవాలి, మీ నిరుద్యోగులకు అంత మంచి జరగాలంటే ఏం కావాలంటే నోటిఫికేషన్లు కావాలి. ఎందుకంటే మాకు నోటిఫికేషన్లు కావాలని చెప్పేసి బయటికి వచ్చినాం, వేరే ఏ ఎజెండా లేదు. అట్లాంటప్పుడు నోటిఫికేషన్లు రాకపోతే ఇంకా ఉద్యమాలు ఉద్రిక్తమే అవుతాయి. కానీ వీళ్ళెవరో చెప్పిరని ఆ నాయకుడు ఏదో అన్నాడని చెప్పేసి మాత్రం ఆగే ప్రసక్తి అయితే ఉండదు. ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధర్నా చౌకులు బంద్ చేసిండ్రు, స్వేచ్ఛ లేదు అని చెప్పేసి ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడుతుండ్రు. అయితే నేనేమంటా అంటే అప్పుడు ధర్నాలు చేయకపోయినా ఒకటి, ఇప్పుడు ధర్నాలు చేసిన ఒకటి అన్నట్టుందా? ఈ ధర్నాలు చేయడం వల్ల ఇంకా మిమ్మల్ని మన గొడ్లను లాక్కొని పోతా ఉన్నారు. పెద్ద తేడా ఏం లేదక్క. ఎందుకంటే అప్పుడు ధర్నా చౌక్ లేదు, కానీ ఎక్కడ పడితే అక్కడ ఉద్యమాలు చేసినాం. అప్పుడు ఎవరు నిరుద్యోగుల పైన కేసులు మాత్రం అవ్వలే, ఇదైతే వాస్తవం. ఇప్పుడు అవుతున్నాయి. ఇప్పుడు నా మీదనే 2 అయినాయి కదా అక్క. ఇప్పుడు నిరుద్యోగుల పైన కేసులు అవుతున్నాయి. అసలు ధర్నా చౌక్ ఉందన్న విషయం కూడా మాకు గుర్తులేదు. ధర్నా చౌక్ ఇచ్చిర్రు కానీ పర్మిషన్ మాత్రం ఇవ్వరు. మేము అడిగిన డేట్ కి పర్మిషన్ ఇవ్వరు, వాళ్ళు అనుకున్న డేట్ కి పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇచ్చిన పలు రకాల ఎంక్వైరీలు, రూమ్లకు వస్తారు, ఆ గలీలకు వస్తారు. నిరుద్యోగులు ఎక్కడెక్కడ ఉంటున్నారో వాళ్ళందరు గలీల దగ్గర వచ్చి వాళ్ళు ఎక్కడ చదువుకున్నారో వాళ్ళ ఊరేందో అన్ని పర్సనల్ ఎంక్వైరీస్ ఏం అవసరం వీళ్ళకి. ఒక ధర్నా చౌక్ సీఎం వ్యక్తిగత దాడి ఎందుకు, అది ఎందుకు జరుగుతుందో నాకు కూడా తెలియదు. చాలా మంది మొన్న నిరుద్యోగులు బైఠాయించినప్పుడు వాళ్ళని పర్సనల్ గా అటాక్ చేస్తున్నారు. వాళ్ళ ఊర్లోకి వెళ్ళి వాళ్ళు చదివిన స్కూలు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది అంటే పర్సనల్ గా అటాక్ చేస్తే ఏమన్నా నొసుగులు ఉంటే వాళ్ళు మళ్ళీ బయటికి రారు. లొసుగులు ఏముంటాయి అంటే ఉంటే దబన ఏముంటాయి, మీ నాయకులకు లేని లొసుగులు ప్రతి ఇంటికి మంటిపోయి అన్నట్టు ఎవరికి ఒక సమస్య ఉంటది కదా. ఉంటాయి. సమస్య లేని ఇల్లు ఏది ఉంది, సమస్య లేని ఇల్లు ఎక్కడుంది అంటే అవి పట్టుకొని నొక్కే ప్రయత్నం చేస్తుండ్రు అంతే కదా. అవి సమస్యలు ఏమైనా ఉంటే చిన్న చిన్నవి పట్టుకొని వీళ్ళని డౌన్ చేద్దాం, వీళ్ళని తొక్కుదాం అనే వేళ పోతున్నారు. కానీ అసలు తొక్కినా నారదీసినా వీళ్ళు వినే ప్రసక్తులు అయితే లేరు. కేసులు అయినా పర్లేదు కానీ నోటిఫికేషన్లు రావాలి అనే బయటికి వచ్చారు. ఒక్కరొస్తే ఇది అన్నారు, 10 మంది వస్తే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు. ఇప్పుడు 1000 మంది వస్తున్నారు. వీళ్ళంతా ఎవరు మరి? వీళ్ళంతా నిరుద్యోగులు కదా, పేడ్ ఆర్టిస్ట్లా. ఎంతెంత ఇచ్చి ఎవరిచ్చి పంపించారు? మొహం మీద కొడతారు.
అదే మొహం మీద కొడతారు పోయి అంటే డైరెక్ట్ అంటే. కానీ ఇదే మాట్లాడుతున్న కొంతమంది లీడర్స్ మీడియా ముందు మాట్లాడినంత ఈజీ కాదు నిరుద్యోగుల మధ్యలోకి వచ్చి మాట్లాడడం. నిరుద్యోగులు బైఠాయించినప్పుడు మీరు స్వయంగా అక్కడే నిరుద్యోగులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి మాట్లాడండి. చిక్కడపల్లి లైబ్రరీకి అద్దంకి దయాకర్ అందుకే నిలదీసినాం కదా, మళ్ళీ వచ్చిర్రా, రెండవసారి వచ్చిర్రా అంటే రాకుంటే రెండవసారి నోటిఫికేషన్లు పట్టుకొని వస్తా అన్నారు. సరే అని మర్యాదగా పంపించినాము. మరి రెండోసారి రావాలంటే ఆయన ఊకొస్తే ఒప్పుకోము కదా, నోటిఫికేషన్లు పట్టుకొని రావాలి. ఉత్త చేతులతో ఒప్పుకోమని చెప్పినాము. అలాంటిది ఇప్పుడు ఉత్త చేతులతో ఎట్లా వస్తాడు? ఇప్పుడు నోటిఫికేషన్లు తెచ్చుంటే ఆయన వస్తుండే కదా, ఇంకో 10 సార్లు అయినా వస్తాడు. ఇప్పుడు రమ్మనండి, ఏ ధైర్యంతో వస్తాడు? ఇప్పుడు అడుగు పెట్టమని చెప్పండి. అక్కడనే కాదు, నిరుద్యోగులు ఎక్కడ ఉంటే అక్కడ అడుగు పెట్టమని చెప్పండి. రైట్. అశోక్ నగర్ నడిబొడ్డున రాహుల్ గాంధీ కూర్చున్నాడు, రేవంత్ రెడ్డి కూర్చున్నాడు. నిన్నగాక మొన్న 2 లక్షల ఉద్యోగాలు ఆ వేదిక కానీ కదా మాట ఇచ్చింది, అంటే అశోక్ నగర్ చౌరస్తా వేదికగా. ఇప్పుడు నిన్నగాక మొన్న మాల్ ఓపెనింగ్ వచ్చిందంటే కదా, మరి మీ దాకా రాలేదు? అదే అంటున్నా నేను. అసలు అక్కడికి వెళ్ళి ఈయన మెస్సీ లెక్క ఫుట్బాల్ ఆడతాడు, ఈయన హీరోయిన్ లెక్క షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తాడు, రేపు రేపు ఇక చీర కట్టుకొని హీరోయిన్ లెక్క డ్యాన్స్ కూడా చేస్తాడు. అసలు ఇక్కడ తెలంగాణలో గేమర్స్ అంటే ఆటలు ఆడేటోళ్ళు, గేమ్స్ ఆడేటోళ్ళు, హీరోయిన్లు ఎవ్వరు కూడా ప్రమోషన్ చేసేటోళ్ళు ఎవ్వరు కూడా అవసరం లేదు. మొత్తం ఆల్రౌండర్ సీఎంఏ. ఆయన రేవంత్ రెడ్డే చేస్తాడు, కాబట్టి అందరు కూడా పోయి రేవంత్ రెడ్డిని అడగండి. ఆ మాల్ ఓపెన్ చేయడానికి కూడా ఈయన రావాలా? ఈయన వస్తే ఈయన ఏదో మాల్ ఓపెనింగ్ చేస్తే నిరుద్యోగులను ఎందుకు అరెస్ట్ చేయాలి? నిరుద్యోగులను ఎందుకు నిర్బంధం చేయాలి? నువ్వు అట్లే రాకపోతే నిజంగానే చీర కట్టుకునే పోయి ఓపెనింగ్ చేయి, మాకేం సంబంధం? మాకు కావాల్సింది ఏమని చెప్పినాము, మాల్ అక్కడనే ఉంది, లెఫ్ట్ సైడ్ మాల్ ఉంది, రైట్ సైడ్ లైబ్రరీ ఉంది. అంటే నిరుద్యోగులకు భయపడుతుండా రేవంత్ రెడ్డి, అందుకే పోలీస్ పహారాను? అంతే కదా మరి, అంతే కదా. నిరుద్యోగులకు భయపడే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మాల్ ఉంది, రైట్ సైడ్ లైబ్రరీ ఉంది. ఎన్నికలకు ముందేమో రైట్ సైడ్ పోయింది, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ పోయి నీ సొంత లాభం కోసం పోయిను. ఇప్పుడు అదే మళ్ళా పైన ఒక ఫ్లోర్ లో ఈయనకి ఒక ఫ్లాట్ ఇచ్చిరని విన్నా, మరి అందుకే అక్కడ పోయిండని విన్నా. లైబ్రరీలో అయితే ఫ్లాట్లు లేవు కదా, మరి అక్కడ ఏం రావు కదా. ఇప్పుడు అన్ని అయిపోయినాయి. ఇక ఉర్దూ యూనివర్సిటీ మీద కూడా పడ్డాడు, ఓ 50 ఎకరాల మీద పడ్డాడు. ఇక ఎన్ని కబ్జాలు చేస్తాడు? ఉరికిచ్చి కొడతాం. ఇంకా ఉర్దూ యూనివర్సిటీ మీద కన్నేసినావు. ఉర్దూ యూనివర్సిటీలో విద్యార్థులే కాదట కదా లొల్లి పెట్టేటోళ్ళు. అమ్మా, ఇప్పుడు అక్కడ విద్యార్థులు కాదు, ఇక్కడ నిరుద్యోగులు కాదు, మరి ఎవరు వీళ్ళంతా? ఓట్లు వేయించుకున్నారు, విడిచిపెట్టిరు. అంటే ప్రశ్నిస్తే ఇక రాను వీళ్ళు అసలు నిరుద్యోగులు కాదుగా, వీళ్ళు అసలు తెలంగాణలో పుట్టలేదు అంటారు. తెలంగాణలో పుట్టలేదు, తెలంగాణ వాదులే కాదంటారు. ఒక ప్రశ్న అడుగుతా ఆస్మా, సూటిగా సమాధానం చెప్పు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మీరే కారణము అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒకనొక వేదికగా మాట్లాడిండు. ఇప్పుడు ఊళ్ళలో పోతే అటు కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి ఎట్లుందో మీ నిరుద్యోగుల పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలను 6 గ్యారంటీల గురించి నిలదీస్తుండ్రు, నిరుద్యోగులు కనబడితే ఏమైనా ఉద్యోగాలు అని చెప్పేసి ప్రశ్నిస్తుండ్రు. ఇప్పుడు మళ్ళొకసారి నిరుద్యోగులు ముక్తకంఠంతో ప్రజలలోకి పోతే నిరుద్యోగుల మాట ప్రజలు నమ్మే పరిస్థితి ఉన్నదా? ఖచ్చితంగా ఉంటది. ఎట్లా? ఎందుకంటే మేము చెప్తాం కదా, అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటేయకండి. ఎందుకు ఓటేయద్దంటే ఉద్యోగాలు ఇస్తలేడు. ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల మేము ఇంటికి ఉట్టి చేతులతో రావాల్సి వస్తుంది. మీరు ఒక బీపీ టాబ్లెట్ అడిగినా మేము కొనిచ్చే పరిస్థితి లేదు. మీరే మాకు రూమ్ రెంట్లు వేసినా తీసుకునే పరిస్థితిలో మేము లేము. మా వయసు కన్నా మాకు సిగ్గుండాలి. అసలు ఇంకా కుటుంబం మీద ఆధారపడడానికి, తల్లిదండ్రుల మీద భారం మోయడానికి మాకు సిగ్గుండాలని చెప్పేసి అప్పుడు అనుకున్నాం మేము. కానీ ఇప్పుడు ఏమైందంటే అవే ఉద్యోగాల కోసం ఏదైతే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నామో అది కూడా నెరవేరలేదు ఈరోజు. అది కూడా నెరవేరకపోగా కనీసము అదే ఏ ఇంటికైతే మేము వెళ్ళినామో కనీసం ఆ ఇంట్లో 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయంటే అది కూడా లేదు. కనీసం ఇందిరమ్మ చీర కూడా 100 రూపాయల చీర కూడా ఆ ఇంట్లో లేని పరిస్థితి. 800 చీరనట. 800 చీరనా? రేటు కూడా దాని మీద ప్రింట్ చేస్తురా? సరే 800 చీరనే అనుకుందాం. 800 చీర కూడా ఆ ఇంట్లో లేని. మంత్రులకి ఇస్తాడు రేవంత్ రెడ్డి. మంత్రులకి చీరలు ఇవ్వలేదట, అందుకే మేము ఇస్తున్నాం తీసుకోండి అని చెప్తున్నాము. మా దగ్గర ఉన్నాయి తీసుకోండి అని చెప్తున్నాం. ఆయన ఇయ్యడు, వేస్ట్. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట మీద ఉండే మనిషి కాదు ఆయన, ఇయ్యడు. ఆయన నమ్ముకుంటే మీకు మంత్రి పదవి ఇచ్చినంత ఈజీగా చీరలు ఇవ్వడం.
అంత ఈజీ కాదు. కాబట్టి ఏ అంటే మంత్రి పదవి కంటే చీరనే ఎక్కువైపోయిందా ఇవాళ? అంతే కదా, ఒక్కరికి కాదు కదా మంత్రి పదవి అంటే ఒక్కరికే ఇవ్వాలి, చీర ఒక్కరికి ఇచ్చేది కాదు కదా, యావత్ తెలంగాణ మహిళలకు ఇవ్వాలి. అందుకే ఆయన ఆ కోట్లన్నీ తీసుకుపోయి ఆ మూట పైకి అందింది. ఇప్పుడు ఇక చీరలు రావు, అయిపోయింది. కొంతమందికి ఇచ్చి మూతి దూడిచిండు. ఇప్పుడు ఈ ఎన్నికలప్పుడు ఇంకో 100 చీరలు వంచుతాడు, మళ్ళీ మూతి దూడుస్తాడు. అట్లుంటది పరిస్థితి. జూబ్లీ హిల్స్ లో నీ విషయానికి వద్దాం. ఎన్ని ఓట్లు పడ్డాయి ఆస్మా? 107 107 ఓట్లు పడ్డాయి. ఫస్ట్ టైం కదా. ఇక్కడ కనీసం సర్పంచ్ వార్డు మెంబర్ కూడా ప్రయత్నం చేయాలి. ఎక్కడ లేదు, డైరెక్ట్ అటాక్ ఎమ్మెల్యే. డైరెక్ట్ అటాక్. 107 ఓట్లు పడ్డాయి. రైట్. ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత, ఎమ్మెల్యేగా పోటీ చేయకంటే ముందు ఆస్మా లైఫ్ ఏమైనా చేంజెస్? ఏం చేంజెస్ లేవు. అప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్లే ఉంది. కొందరు అంటారు కదా ఎన్నికల్లో నిలబడ్డ తర్వాత కొన్ని చేంజెస్ వస్తాయి, అక్కడ నుంచి ఇక్కడ నుంచి డబ్బులు వస్తాయి, ఇట్లా అయిపోతారు, మూటలు వస్తాయి అంటారు కదా. అందునే రేవంత్ రెడ్డిని కాదు కదా నేను, రేవంత్ రెడ్డిని కాదు కదా, నాకు ఎక్కడి నుంచి అందలేదు. మేము ఎట్లాగా అక్కడ పోయి నామినేషన్ వేసినాము అట్లాగే తిరిగి వచ్చినాం. 107 ఓట్లతోన, కొంత 107 మంది అభిమానంతోన తిరిగి వచ్చినాం. అందునే అంటారు కదా. అనడమేముంది, సాక్ష్యాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు రేవంత్ రెడ్డి స్కామ్లు చేసినప్పుడు ఇన్ని సాక్ష్యాలు చూపిస్తున్నారు, మరి మాకు అందినట్టు ఎక్కడున్నాయి సాక్ష్యాలు? ఎవరిచ్చిర్రు? పోనీ ఎవరిచ్చిర్రు? సరే, ఒక నిరుద్యోగి పోరాడుతుంది అని చెప్పేసి మేము ఎక్కడ కూడా స్కానర్లు కూడా పెట్టలేదు, ఏ మీడియాలో కూడా మేము నంబర్లు కూడా పెట్టలేదు. అదే అట్లా అడగలేదని అందిని అడగం కూడా, మేము సాదా సీదాగానే నడుచుకుంటూ పోయినాము, ఎలాంటి వెహికల్స్ కూడా పెట్టలేదు. అట్లాంటప్పుడు హుందాగా లేదు, ఏం లేదు, సింపుల్ గా పోయి మా ప్రచారం ఏదో మేము చేసుకున్నాము. అట్లాంటప్పుడు అక్కడ నుంచి ఇక్కడ నుంచి అందినాయని ఎట్లా చెప్తారు? ఎట్లుండే అస్మా నీకు సపోర్ట్ ఎట్లుండే? ముందుగా మాట ఇచ్చిన వాళ్ళు, తర్వాత ఎలక్షన్స్ కి వచ్చినాక హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా అట్లా ఎవరన్నా? చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఫస్ట్ మేముంటాము. నాకు ఫస్ట్ హ్యాండ్ ఇచ్చింది, మీరు ఏమన్నా అనుకోండి కానీ, మీడియా ఫస్ట్ హ్యాండ్ ఇచ్చింది. అసలు ఒకప్పుడు రేవంత్ రెడ్డి మీడియాని తిడితే నేనే ఫస్ట్ రియాక్ట్ అయినా. మా మీడియా మిత్రుల జోలికి వస్తే ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు, వాళ్ళని అంటే మాత్రం నీ షోలు దౌడలు వగులుతాయని చెప్పిన. అలాంటిది వీళ్ళు నన్ను ఒంటరిగా వదిలేసిరు. అక్కడ ఒంటరిగా వదిలేసిరు. కొందరు ఒక పార్టీకి, కొందరు ఇంకొక పార్టీకి, 2 sides అయిపోయారు. అంటే నీ పార్టీ ఎవరు లేకుండేనా? నాది ఇండిపెండెంట్ పార్టీ కదా. ఆ నిరుద్యోగులకు ఎవరు ఉంటారక్క? కొంచెం కష్టమే. అలాంటిది ఎవరు తీసుకోలేదు. నిరుద్యోగులకు ఎవరు ఉంటారని నువ్వెందుకంటే వాస్మా ట్యాగ్ లైన్లు తలిగించుకొని తిరుగుతారు కదా. మేము అసలైన పోరాటం చేసేటోళ్ళ వైపు నిలబడతాం, అసలైన కొట్లాటలు చేసేటోళ్ళ వైపు నిలబడతాము అని చెప్పి వాళ్ళందరూ ఎట్టుపోయిరనే నేను అంటున్నా. ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. ఒక నిరుద్యోగి అక్కడ పోరాడుతుంది, అలాగే ఒక శ్యామ్ అక్కడ పోరాడుతున్నాడు. అది మార్వాడీల తరపు నుంచి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడిన ఒక శ్యామ్ అక్కడ పోరాటం చేస్తున్నాడు. ఒక నిరుద్యోగి అస్మా అక్కడ పోరాటం చేస్తుంది. అక్కడ చాలా మంది ఇట్లా ఒక్కొక్క ఫీల్డ్ వాళ్ళు ఒక్కొక్క రకమైన ఉద్యమం చేసిన వాళ్ళు అక్కడ నామినేషన్లు వేసిరు. మరి వీళ్ళందరికీ మద్దతుగా నిలబడాల్సింది ఎవరు? ఇక్కడ నాకు ఒక్కదానికనే నేను చెప్పట్లే, అక్కడ పార్టీ నుంచి నిలబడ్డ వ్యక్తులు 3 బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. వీళ్ళైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్లు చాలా మంది నిలబడ్డారు. మొత్తము 58 మంది సభ్యులల్లా మొత్తం 3 తీసేస్తే మిగతా వాళ్ళంతా ఎవరు? ఇండిపెండెంట్లే కదా. ఇంత మంది ఉన్నప్పుడు ఎంత వ్యతిరేకత ఉందని అర్థం చేసుకోకుండా కనీసం ఎవరికి కూడా మద్దతు తెలపలేదు. అందరు సైడ్ అయిపోయారు. బీసీ బిడ్డ అంటే ఆయన ఒకటే బీసీ బిడ్డ కాదు, కింద ఉన్నోళ్ళు కూడా బీసీ బిడ్డలే. మరి మేము బీసీ బిడ్డలకి ఎట్లా కనిపిస్తాము? వెనకాల సొమ్ములు లేవు కాబట్టి, అక్కడ సొమ్ములు కోట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ బీసీ బిడ్డ కనిపిస్తున్నాడు. అక్కడ బీసీ బిడ్డ దొడ్డుకు కనిపించిండు, మేము బలహీనంగా కనిపించినాము. అంటే పర్సనాలిటీలు అంటున్నాము. పర్సనాలిటీ కాదు, పైసలు అంటున్నా. పర్సనాలిటీ కాదు, పైసలే అంటున్నా నేను. ఇక్కడ అట్లా అయిపోయింది పరిస్థితి. అందుకే ఎవరి సాయం కూడా కోరదలుచుకోలేదు. మా వంతుగా నిరుద్యోగులం పోయినాము, మా ఎంత వీలైతే అంత తిరిగినాము, అందరినీ మోటివేషన్ చేసే ప్రయత్నం చేసినాము. మేము నిరుద్యోగులం అని అన్ని ముందుగా నిలబడు, మేము ఉన్నాము అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు నిరుద్యోగులు ఎవరైనా హ్యాండ్ ఇచ్చిరా? అందరు ఇచ్చారు. ఒక 30 మంది తప్ప అందరు హ్యాండ్ ఇచ్చారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కొంతమంది నిరుద్యోగుల బ్యాచ్ కూడా నాకు ఆపోజిట్ గా అక్కడ తిరిగిరు. వద్దని కాదు, మేము కూడా నిరుద్యోగులం, కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి అని తిరిగిరు. అదేదో మాతో కలిసి నాతో పాటు వచ్చింటే బాగుండే కదా అని నేను అనుకున్నప్పుడు, కానీ రాలేదు. మావే 2 బ్యాచ్లు అయ్యేసరికి లీడర్లకు కూడా ఇదే అలసి అయిపోయింది. వీళ్ళే 2 బ్యాచ్లకు వచ్చిర్రు. వాళ్ళు వచ్చేదాకా మాకు కూడా తెలియదు. మీరు ఎందుకు వచ్చిర్రు అని అంటే, సరే నీ పోస్టర్స్ ఇవ్వని అప్పుడు అడిగిరు. అప్పుడు అడిగితే
నేను ఎందుకు ఇస్తా? నాకే ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి పోలీస్ స్టేషన్ల దాకా పోయి మాకు ఫోన్లు చేసి మీరు ఎక్కడ ఉన్నారో మీ పోస్టర్లు ఇవ్వండి అంటే ఎట్లా ఇస్తా? సరే, ఇక్కడ జూబ్లీ హిల్స్ తీసిపెట్టి ఊళ్ళో ఎట్లుంది అస్మా? ఊర్లో పాపం అసలు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు ముందుకు రాలే. అంటే ఇక్కడ పరిపాలన అర్థమైపోయింది కదా, 6 గ్యారెంటీలు లేవు, పెన్షన్లు పెరగలేదు, రైతు బంధు లేదు, ఊర్లలో అసలు కరెంటు ఫ్రీ. అడిగేది మీ ఊర్లో? మా ఊర్లోనే అడుగుతుంది, మా ఊర్లోనే చెప్తున్నా. మా ఊర్లో అయితే అసలు నీళ్లు కూడా సరిగ్గా రాని పరిస్థితి. మేము వెళ్ళిన ఒక వారం రోజుల ముందు వెళ్ళినాము ఎలక్షన్స్ అని చెప్పి, వాటర్ వస్తలేవు కాబట్టి నేను రావట్లేదు అని చెప్పేసి ఒక వీడియో చేసిన. ఏ లీడర్ వచ్చిరో ప్రతి పార్టీకి సంబంధించిన వ్యక్తులు వచ్చినప్పుడు వీడియో చేసి వదిలేస్తే అక్కడ పాపం ఎట్లా ఉందంటే పరిస్థితి ఏం చేంజెస్ లేవు, ఎట్లా ఉందో అట్లే అన్ని సమస్యలే ఉన్నాయి. కాబట్టి వచ్చిన వాళ్ళకి అవి చెప్పే ప్రయత్నం చేస్తే ఇక అక్కడ కూడా ఆపోజిట్ కాంగ్రెస్ కార్యకర్తలే ఆపోజిట్ అయ్యారు. చాలా గొడవకు కూడా వచ్చిర్రు వాళ్ళు. అట్లయింది పరిస్థితి. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ పై నుంచి తీసుకుంటే కింది వరకు మొత్తం అరాచకాలే వీళ్ళు. మా అంత తోపులే లేదు. ఇంకా 2 సంవత్సరాలు మేము ఆడిందే ఆట, పాడిందే పాట. మా ఊర్లో అయితే అసలు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవ్వరు కూడా నామినేషన్ వేయడానికి ముందుకు రాలే. బీజేపీ క్యాండిడేట్ ని తీసుకొచ్చి దీంట్లో గెలిపించుకున్నారు. ఆయన కాంగ్రెస్ కార్యకర్త అని, కాంగ్రెస్ లీడర్ అని నేనైతే ఒప్పుకోను. ఆయన గెలుపు కూడా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచే కాదు, ఆయన కాంగ్రెస్ కార్యకర్తనే కాదు, ఆయన బీజేపీ లీడర్. మా ఊర్లో గెలిచింది మాత్రం బీజేపీ సర్పంచే. రైట్ ఆస్మా, ఇంకొక లాస్ట్ ముచ్చట మాట్లాడుకుందాం మనము. పోలీసు వ్యవస్థ నడుస్తూ ఉన్నది. ఏడ చూసినా నిరుద్యోగుల చుట్టూ, విద్యార్థుల చుట్టూ పోలీసు బలగాలు మోహరిస్తూ ఉన్నాయి. నిన్న కాక మొన్న ధర్నా చేసినప్పుడు, శాంతియుత నిరసన చేసినప్పుడు లకారాలతో కూడా పోలీసులు విరుచుకుపడడం జరిగింది. ఈ విధానాన్ని ఏ విధంగా చూస్తున్నావు ఆస్మా? ఇది చాలా తప్పు. ఎందుకంటే అట్లా బూతులే మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ మీ పిల్లల్ని తిట్టుకోండి ఇంట్లో. మేము కూడా మీ పిల్లల వయసు ఉంటాం. అయినా ఈ లాగునింతలు మాకు వర్తించవు. ఇవి ఎవరికి వర్తిస్తాయంటే, మాకు మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఎవరైతే రాసిరో, మేనిఫెస్టో ఎవరైతే తయారు చేసిరో ఆ వ్యక్తికి ఈ లాగునింతం వర్తిస్తుంది. ఈ రోజు నిరుద్యోగుల పోరాటం వల్ల, నిరుద్యోగుల వల్ల ఎవరైతే సీఎం కుర్చీలో కూర్చున్నారో ఆ వ్యక్తికి ఇది లాకారం వర్తిస్తుంది. ఎవరైతే నిరుద్యోగుల తరపు నుంచి విద్యాశాఖ మంత్రిగా ఉండి ఈ విద్యా వ్యవస్థని బాగుపరుస్తలేడో ఆ విద్యాశాఖ మంత్రికి లాగునింతం వర్తిస్తుంది. సంబంధం లేకుండా ఐటీ మినిస్టర్ అయ్యుండి విద్యా వ్యవస్థ గురించి మాట్లాడిండో ఆ ఐటీ మినిస్టర్ కి ఈ లకారం వర్తిస్తుంది. మా నిరుద్యోగులకి వర్తించదు. నేను అందుకే మా వాళ్ళకి కూడా చెప్పిన, మీరు అనవసరంగా ఎగిరెగిరి పడకండి. ఆయన సిఐ తిట్టింది, పోలీస్ తిట్టింది, మనల్ని కాదు అధికారుల్ని తిట్టిండు, మీరు అనవసరంగా మీరేసుకోకండి అని చెప్పిన. అంతే కదా అక్క. ఫైనల్ గా ఏం చెప్తావా ఆస్మా? దాదాపు సబ్బండ వర్గాల ప్రజలు మోసం పోయి అందరు ఆగమైరు. రైతుల కానుంచెలి, చిన్నపిల్లల కానుంచెలి, వృద్ధుల కానుంచెలి మొదలు పెట్టుకుంటే నిరుద్యోగుల దాకా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఇంతవరకు 9 నెలల నుంచి జీతాలు లేవు. గొప్ప గొప్ప పండగలు, మన పండగలన్నీ పోయినాయి. ఏం చెప్తావు ఈ పాలన విధానం గురించి? ఏం చెప్తావు ఫైనల్? ఇప్పుడు అసలు ఈసారి మాత్రం సంక్రాంతి పండగ వస్తుందంటే అసలు ఆ ఖుషి కనిపిస్తలేదు తెలంగాణ ప్రజల్లో. ఎందుకంటే ఉద్యోగస్తులకి జీతాలు లేవు, ఇక్కడ రిటైర్ అయిన వాళ్ళకి జీతాలు లేవు, ఎక్కడ చూసినా నిరసనలు. ఇక్కడ నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు, రైతు బంధులు లేవు, కరెంటు బిల్లులు చక్కగా లేవు, మహిళా శక్తులు లేవు, ఫ్రీ బస్సులు మనకిచ్చిన మొగోళ్ళతోన బాధుడుంది, బస్ ఛార్జీలు పెంచిర్రు. ఇవన్నీ పండగలు వచ్చినప్పుడు అధిక భారము సామాన్యుడి పైనే పడుతుంది. అన్ని రేట్లు పెంచేస్తారు. ఇక్కడ ఇన్కమ్ ఏముండదు, కానీ ఇంట్లో నుంచి పోయేది మాత్రం సొమ్ము చాలా ఉంటది. ఆదాయం లేకుండా పండగలు ఏం చేసుకుంటాము? ఈ బాధ ఒక నిరుద్యోగులదే కాదు, యావత్ తెలంగాణ ప్రజలందరిది. ఈ రోజు మేము తెలంగాణ ప్రజలందరికీ కూడా మా నిరుద్యోగులందరి తరపు నుంచి మేము క్షమాపణలు కోరుతున్నాం. ఎందుకంటే ఆ రోజు మేము చేసిన ఒక చిన్న తప్పిదమే, చిన్న ప్రయత్నమే ఈ రోజు మీ బాధ అంతటికి మేము కారణమైనాం. మేము బాధపడుతున్నాము, అటు మిమ్మల్ని బాధ పెడుతున్నాము. పండగ అంటే సంతోషం లేకుండా పోయింది. ఇటు మీ పిల్లలు కూడా పండగలకు రాని పరిస్థితిలో ఉన్నారు. మీరే కాదు, అటు కనీసం పెన్షన్లు పెరిగినా 2500, మహిళలకి 2500 ఇస్తామన్నా, అవి ఇచ్చినా కనీసం ఇంట్లో ఒక 5000 వచ్చినా అది వేరే ఉంటుండే. కానీ పండగలకి
అటు నుంచి వచ్చేది ఏం ఉండదు, కానీ ఇంట్లో నుంచే చాలా పోతాయి. కానీ ఇవన్నీ చేయంటాను మళ్ళీ నేనే అత్త అంటాను, అది ఎట్లా పాసిబుల్? చెప్పడం ఈజీ, నేను కూడా చెప్తా, నేను కూడా సీఎం అవుతా, నేను కూడా పిఎం అవుతా అని నేను కూడా చెప్తా. చెప్పినంత మాత్రం అవుతామా? అప్పుడు మేము అనుకున్నాం కాబట్టి మీరు అయ్యారు, ఇప్పుడు మేము అనుకుంటలేము. మేమే కాదు ఎవ్వరం కూడా అనుకుంటలేము, గ్రామాల్లో ఉండే ప్రజలు కూడా అనుకోవట్లేదు. మీరు అనుకుంటారేమో చదువుకున్న వాళ్ళకి ఏదో ఒక నోటిఫికేషన్ వాడేస్తే కుక్క బిస్కెట్ వేసినట్టు వీళ్ళు వాడుంటారు, ఊర్లో పోయి చెప్తారు అనుకుంటారు. కానీ ఊర్లో పోయి మేము చెప్పినా ఫస్ట్ మమ్మల్ని చెప్తూనే కొడతారు ఈసారి. ఏమొస్తుంది, మాకు పెన్షన్లు పెరిగినాయా, మాకు రైతు బంధు వస్తుందా, నువ్వేమొకం పెట్టుకొని వచ్చి ఓటు అడుగుతున్నావు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని ఎట్లా అంటున్నావు అని చెప్పేసి అంటారు మమ్మల్ని. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కనీసం నిరుద్యోగుల పరిస్థితి ఇట్లా ఉంటే విద్యార్థులు ఉన్నారు కదా, వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్లు లేవు. ఆరోగ్యం చెడిపోతే ఆరోగ్యశ్రీ పథకం కూడా పనిచేస్తలేదు, అవి కూడా ఆ బిల్లులు కూడా ఆపేసారు. అట్లాంటప్పుడు మనిషి మంచిగున్నా కష్టమే, మనిషి ఆరోగ్యం చెడిపోయినా కష్టమే, దవాఖానకు పోయినా కష్టమే, ఇంట్లో కూర్చున్నా కష్టమే, ఎటు చూసినా బతకనికి అవకాశం లేనప్పుడు ఒక సామాన్యుడు ఎట్లా ఆలోచిస్తాడు? మీరంటే ఏసీలల్లో బంగ్లాలలో ఉంటారు, మీకు మా పరిస్థితులు తెలియకపోతుండొచ్చు, ఒకరోజు గ్రామంలో ఉంటే తెలుస్తుంది. ఇవన్నీ అనుభవించుకుంటా మేము పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, మాకు ఒక నోటిఫికేషన్ ఇవ్వగానే మళ్ళీ పోయి ఓటేయండి అంటే చెప్తూ కొడతారు ఈసారి. కాబట్టి మేము ఆ తప్పిదం చేయదలుచుకోలేదు. మొత్తం మీద నిరుద్యోగులు రియలైజ్ అయ్యారంట? ఖచ్చితంగా అయ్యారు కాబట్టి రోడ్ల మీదకి వస్తున్నారు, ఇంకా వస్తారు కూడా. 3 రోజులు గ్యాప్, ఈ పండగ సంక్రాంతి 3 రోజులు గ్యాప్, అయిష్టంగానో పండగలకు వెళ్ళకపోయినా ఇక్కడనే నటిస్తారు. ఎందుకంటే మాకంటే పండగలు లేవు, మీరన్నా చేసుకోండి, నాయకులు చేసుకోండి, ఈ 3 రోజులు విడిచిపెడతాం, రెస్ట్ హ్యాపీగా చేసుకోండి మీరు పండగలు. యావత్ తెలంగాణ ప్రజలందరినీ బాధ పెట్టి ఒక నాయకులు మాత్రమే మీరు మాత్రం హ్యాపీగా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోండి. ప్రజల బాధనంతా మేము తర్వాత వ్యక్తపరుస్తాం. థ్యాంక్ యూ అస్మా. జై తెలంగాణ. జై తెలంగాణ.